ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇది ది కేస్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. దీన్ని రాసింది లీ స్ట్రోబెల్, ఒక అవార్డు విన్నింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇది ఊరికే రాసిన పుస్తకం కాదు, ఒక గట్టి నాస్తికుడు నిజం ఏంటో తేల్చడానికి 2 ఏళ్లపాటు సాగించిన ఒక లోతైన దర్యాప్తుకు సంబంధించిన రికార్డన్నమాట. ప్రతి కథ వెనుక ఒక కారణముంటుంది గదా. మరి ఈ దర్యాప్తు వెనుక ఉన్న కారణమేంటి? అది ఒక వ్యక్తిగత సంఘటన. అతని భార్యలో వచ్చిన మార్పు ఒక పక్కా సంశయవాది అయిన జర్నలిస్టును తన కెరీర్లోనే అతిపెద్ద కేసును టేకప్ చేసేలా చేసింది. ఈ మాటలతోనే ఆ ప్రయాణం మొదలైంది. సరే, మరి ఈ పరిశోధన ఎలా సాగిందో చూద్దాం. స్ట్రోబెల్ వెళ్లిన దారిలోనే మనం కూడా ప్రయాణిద్దాం. అచ్చమొక కేస్ ఫైల్ తిరిగేస్తున్నట్టుగా ఒక్కో సాక్ష్యాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం. ఇక ఈ కథలో మన ఇన్వెస్టిగేటర్ని పరిచయం చేసుకుందాం. అతని పేరు లీ స్ట్రోబెల్. వాస్తవాలు, సాక్ష్యాలు ఇవి తప్ప మరేదీ నమ్మని వ్యక్తి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్ట్రోబెల్ ఒక మత గురువు కాదు, లేదా ఒక భక్తుడంతకన్నా కాదు. అతనొక పక్కా జర్నలిస్ట్, ప్రతిదాన్ని అనుమానించే రకం. తన ప్రొఫెషనల్ స్కిల్స్ అన్నింటినీ ఈ కేసు మీద పెట్టాడనమాట. చూడండి, మొదట్లో స్ట్రోబెల్ ఒక గట్టి నాస్తికుడు. యేసు దేవుడనేది ఒక పెద్ద కట్టుకథ అని నమ్మేవాడు. కాని అతని భార్య క్రైస్తవురాలుగా మారింది. అక్కడే అసలు కథ మొదలైంది. ఆమెలో వచ్చిన మార్పు అతనికి ఏదో ఎమోషనల్ డ్రామాలాగా అనిపించలేదు. ఒక జర్నలిస్టుగా అతనికది ఒక డేటా పాయింట్, పరిశోధించాల్సిన ఒక క్లూలాగా కనిపించింది. సరే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్కి వెళ్దాం. సువార్తలు అంటే గాస్పెల్స్. ఒక జర్నలిస్ట్ కంటికి ఇవి ఎలా కనిపిస్తాయి? భక్తితో చదివే పుస్తకాల్లా కాదు, సాక్ష్యాలుగా పరిశీలించాల్సిన చారిత్రక డాక్యుమెంట్స్ లాగా. ఇదే స్ట్రోబెల్ ముందున్న అతిపెద్ద ప్రశ్న. యేసు గురించి రాసిన ఈ కథనాలు నిజంగా నమ్మొచ్చా లేక కట్టుకథలా? దీనికి సమాధానం కోసం అతను తన జర్నలిజం, లా ఈ రెండింటినీ ఉపయోగించి వాటిని టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అతను అడిగిన ప్రశ్నలు చాలా సింపుల్ కాని పవర్ఫుల్. ఉదాహరణకి, ఈ రాసిన వాళ్ల ఉద్దేశం ఏంటి? నిజంగా జరిగిన దాన్ని రికార్డ్ చేయడమా లేక ఏదైనా ప్రచారం చేయడమా? ఇంకా ముఖ్యంగా, ఏమైనా దాచిపెట్టారా? అంటే తమ హీరోల గురించి బాగోలేని విషయాలేమైనా ఉంటే వాటిని కవరప్ చేశారా? ఇవన్నీ గుడ్డి నమ్మకం కాదు, సాక్ష్యాల కోసం చేసే అన్వేషణ. ఇది చూడండి, హార్వర్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ సైమన్ గ్రీన్లీఫ్ చెప్పిన మాట. కోర్టులో 4 సాక్షులు వచ్చి ఒకే సంఘటన గురించి అక్షరం పొల్లుపోకుండా ఒకేలా చెప్తే జడ్జికి ఏమనిపిస్తుంది? వాళ్లు ముందే మాట్లాడుకుని వచ్చారని అనుమానం వస్తుంది కదా. కాని వాళ్లు చెప్పే కథలో మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకేలా ఉండి చిన్న చిన్న డీటెయిల్స్లో తేడాలుంటే అది నిజమని నమ్మడానికి ఆస్కారముంటుంది. సువార్తల విషయంలో జరిగింది కూడా ఇదేనని ఆయన వాదన. ఓకే, బైబిల్లో రాసినవి పక్కన పెడితే వాటికి బయటనుంచి ఏమైనా సపోర్టుందా? అంటే బైబిల్కి సంబంధం లేనివాళ్లు, ఆ కాలం నాటి చరిత్రకారులు యేసు గురించి ఏమైనా రాశారా? ఇప్పుడు దర్యాప్తును ఆ దిశగా తీసుకెళ్దాం. ఈ టైంలైన్ గమనిస్తే, యేసు జీవించిన కాలానికి కొంచెం తర్వాత 2 ముఖ్యమైన చరిత్రకారులు ఆయన గురించి రాశారు. ఒకరు జోసఫస్, ఈయన ఒక యూదుడు. మరొకరు టాసిటస్, ఈయన ఒక రోమన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ క్రైస్తవులు కాదు. వాళ్లకి క్రైస్తవ్యాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అయినా వాళ్ల రాతల్లో యేసు ప్రస్తావన ఉంది. సో ఈ క్రైస్తవేతర చరిత్రకారులు ఏం చెప్తున్నారు? వాళ్ల రికార్డుల ప్రకారం జూడియాలో యేసు అనే వ్యక్తి ఉండేవాడు. అతన్ని క్రీస్తు అనేవాళ్లు. పొంతిపిలాతు టైంలో అతన్ని సిలువ వేశారు. అతని ఫాలోవర్స్ రోమ్ వరకు వ్యాపించారు. ఒక జర్నలిస్ట్కి ఇలాంటి బయట సాక్ష్యం దొరకడం అంటే ఒక పెద్ద బ్రేక్ త్రూ లాంటిది. ఇది యేసుని కేవలం ఒక నమ్మకం నుంచి ఒక చారిత్రక వ్యక్తిగా మారుస్తుంది. ఇప్పటివరకు దర్యాప్తంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. క్రైస్తవ్యానికే గుండెకాయలాంటి ఒక విషయం, పునరుత్థానం. అంటే యేసు చనిపోయి మళ్లీ బతికాడు అనే నమ్మకం. సహజంగానే స్ట్రోబెల్ పరిశోధనలో ఇదే అత్యంత కష్టమైన, అత్యంత వివాదాస్పదమైన భాగం. సో ఇక్కడ స్ట్రోబెల్ అడిగే ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి. అసలు యేసు నిజంగా చనిపోయాడా లేక కేవలం స్పృహ తప్పి పడిపోయాడా? ఒకవేళ నిజంగా చనిపోతే ఆ తర్వాత సమాధి నుంచి ఎలా మాయమయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కేవలం నమ్మకాలను కాదు, వైద్య, చారిత్రక సాక్ష్యాలను పరిశీలించాలి. ఒక మెడికల్ ఎక్స్పర్ట్ విశ్లేషణ ప్రకారం సిలువ వెయ్యబడినప్పుడు ఒక వ్యక్తి ఊపిరాడక చనిపోతాడు.
అంతేకాదు తీవ్రమైన షాక్ వల్ల గుండె చుట్టూ ఒక ద్రవం ఏర్పడుతుంది. ఆ టైంలో ఈటెతో పొడిస్తే ముందు ఆ నీళ్లలాంటి ద్రవం తరువాత రక్తం బయటకొస్తుంది. బైబిల్లో చెప్పబడిన రక్తం, నీరు ప్రవహించడం అనేది దీనికి ఖచ్చితమైన మెడికల్ ఎవిడెన్స్ అన్నమాట. దీని అర్థమేంటంటే యేసు కోమాలోకి వెళ్లలేదు, ఖచ్చితంగా చనిపోయాడు. పునరుత్థానం కేసును స్ట్రోబెల్ 5 పాయింట్ల కింద క్రోడీకరించాడు. గుర్తుపెట్టుకోవడానికి సులువుగా 5 ఈస్ అని పిలుస్తారు. 1. ఎగ్జిక్యూషన్. యేసు మరణశిక్ష నిజంగా జరిగింది. 2. ఎర్లీ అకౌంట్స్. ఈ సంఘటన గురించి చాలా తొందరగా కొన్ని సంవత్సరాల్లోనే రాశారు. 3. ఎంప్టీ టూమ్. సమాధి ఖాళీగా ఉందని అందరూ ఒప్పుకున్నారు. 4. ఐ విట్నెసెస్. 100 మంది ఆయన్ని చూశామని చెప్పారు. 5. ఎమర్జెన్స్. చనిపోయాడు అనుకున్న ఒక నాయకుడి పేరు మీద ఒక బలమైన ఉద్యమం ఎలా మొదలైంది. ఇది కేసు. 500. ఈ నంబరేంటంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారం ఒకేసారి 500 మందికి పైగా పునరుద్ధానుడైన యేసును చూశారట. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద క్లెయిమ్. పౌలు ఈ లెటర్ రాస్తున్నప్పుడు ఆ 500 మందిలో చాలామంది బతికే ఉన్నారు. అంటే ఆయన ఒక రకంగా ఛాలెంజ్ చేస్తున్నాడు, మీకు నమ్మకం లేకపోతే వెళ్ళి వాళ్లను అడగండి అని. సరే, దర్యాప్తు చివరి అంకానికి వచ్చేసింది. 2 ఏళ్ల పరిశోధన, ఎంతోమంది నిపుణులతో ఇంటర్వ్యూలు, చారిత్రక సాక్ష్యాల పరిశీలన ఇవన్నీ అయ్యాక ఇప్పుడు రిపోర్టర్ తన తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. స్ట్రోబెల్ ఏమంటాడంటే, సాక్ష్యాలన్నీ పరిశీలించాక యేసుక్రీస్తుని నమ్మడం కంటే నా నాస్తికత్వాన్ని కొనసాగించడానికే నాకు ఎక్కువ విశ్వాసం కావాలి అని. అంటే సాక్ష్యాల బరువంతా యేసు వైపే మొగ్గు చూపుతోందని అతను నిర్ధారణకు వచ్చాడు. చాలామంది ఇది కేవలం ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ అనుకుంటారు. కానీ స్ట్రోబెల్కి ఇది స్టెప్ ఆఫ్ రీజన్లా అనిపించింది. అతనికది కేవలం ఒక భావోద్వేగ నిర్ణయం కాదు, తన మెదడుకు, తర్కానికి దొరికిన సమాధానం. సాక్ష్యాలు చూపిస్తున్న దారిలో నడవడమే సరైనదనిపించింది. చూశారుగా, ఇది లీ స్ట్రోబెల్ దర్యాప్తు కథ. అతను తన సాక్ష్యాలను మన ముందు ఉంచాడు. ఇప్పుడు జ్యూరీ మనమే. ఈ సాక్ష్యాలను బట్టి మన తీర్పు ఏంటి అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు.